హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? సాధారణంగా జలుబు తర్వాత చెవిలో నొప్పి రావటం చాలా మంది గమనించే ఉంటారు. అసలు జలుబుకు చెవి నొప్పికి సంబంధం ఏంటి? మన ముక్కుకి చెవికి ఎలాంటి కనెక్షన్స్ ఉన్నాయి? ఇలాంటి అన్ని విషయాలు తెలుసుకుందాం రండి. మన ముక్కు, గొంతు, చెవి ఇవి వేర్వేరు అవయవాల్లా కనిపించినా అవి అన్నీ ఒకే మార్గం ద్వారా కనెక్ట్ అయి ఉంటాయి. మనకు నొప్పి ఎలా వస్తుంది అని చెప్పే ముందు అసలు ఇవన్నీ ఎలా కనెక్ట్ అయి ఉన్నాయి తెలుసుకుందాం రండి. చెవి, ముక్కు, గొంతు ఈస్టాచియన్ ట్యూబ్స్ అనే ట్యూబ్స్ కనెక్ట్ చేసి ఉంచుతాయి. ఇవి చెవిని గొంతుతో కలుపుతుంది. ప్రతి చెవిలో ఒక ఈస్టాచియన్ ట్యూబ్ ఉంటుంది. అంటే మనకు రెండు చెవులు ఉన్నట్లే రెండు ట్యూబ్స్ ఉంటాయి. ఇవి ఎలా పనిచేస్తాయంటే మన చెవిలోని గాలి ఒత్తిడిని బయటి గాలికి సమంగా ఉండేలా చూసుకుంటాయి. మాట్లాడేటప్పుడు, మింగేటప్పుడు లేదా జలుబు తీసేటప్పుడు ఈ ట్యూబ్స్ కొంచెం తెచ్చుకుంటుంది. దాంతో చెవిలోని గాలి బయటకు వస్తుంది లేదా లోపలికి వెళ్తుంది. ఇలాగే ప్రెషర్ బ్యాలెన్స్ అవుతుంది. చెవిలో ఏదైనా ద్రవం, మ్యూకస్ లేదా ఇన్ఫెక్షన్ ఫ్లూయిడ్ ఏర్పడితే ఈ ట్యూబ్ ద్వారా బయటికి డ్రైన్ అవ్వడానికి సహాయపడుతుంది. ముక్కు లేదా గొంతులో మ్యూకస్ లేదా బ్యాక్టీరియా ఎక్కువైతే అవి ఈ ట్యూబ్ ద్వారా చెవిలోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. ట్యూబ్స్ సరిగ్గా పనిచేస్తే అవి లోపలికి పోకుండా చెవిని రక్షిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే చెవిలోని గాలి ఒత్తిడిని సరి చేయడం, ద్రవం బయటికి పంపడం మరియు చెవిలో ఇన్ఫెక్షన్ నుండి కాపాడడం ఇవి దీని పనులు. జలుబు ఉన్నప్పుడు మన ముక్కులో మ్యూకస్ ఎక్కువ అవుతుంది. కొన్ని సమయాల్లో గొంతు వాపు వస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్లో లోపల ఒత్తిడి పెరుగుతుంది. ఇలాంటి సమయాల్లో ఈ ట్యూబ్ బ్లాక్ అయిపోతుంది. బ్లాక్ అయిన వెంటనే చెవిలోని గాలి లోపలికి బయటికి సరిగా పోదు. అందుకే మనకు చెవిలో ఒత్తిడి, మూసుకుపోయిన ఫీలింగ్, నొప్పి, వినికిడి తగ్గడం వస్తాయి. కొన్నిసార్లు ఈ మ్యూకస్ వీటి లోపల ఇరుక్కొని బ్యాక్టీరియా లేదా వైరస్ ఇన్ఫెక్షన్కి కారణమవుతుంది. దాంతో చెవిలో ఓటైటిస్ మీడియా అనే ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇది అయితే నొప్పి ఎక్కువ, కొన్నిసార్లు చెవి నుండి నీరు లేదా పసుపు లాంటి ద్రవం రావచ్చు. వీటి కారణంగా జలుబు పట్టినప్పుడు చెవి నొప్పి వస్తుంది. జలుబు తగ్గిపోవడం అంటే సమస్య ముగిసింది అనుకోవద్దు. మన చెవులు కూడా ఆ ప్రభావాన్ని అనుభవిస్తాయి. అందుకే జలుబు ఉన్నప్పుడు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చెవి నొప్పి నుండి దూరంగా ఉండవచ్చు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.